హాయ్ అందరికీ. ఈరోజైతే చిన్న వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. టైం వచ్చేసి 8 అవుతుంది. నా లైఫ్లో ఫస్ట్ టైం తెలుసా ఈ టైంకి, అది మా హస్బెండ్ లేకుండా బయటికి వెళ్ళడము. మా ధన్విన్ వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్ అన్నట్టు. అదేంటో ఏమో నిన్నగాక మొన్న పోయిన మా ధన్విన్కి ఎక్కువ ఫ్రెండ్స్ అయ్యారు, అంటే మా చిన్న బాబుకి ఎక్కువ ఫ్రెండ్స్ అయిపోయారు. వాళ్ళ మదర్ మేమైతే ఇంకా చాలా ఎక్కువ క్లోజ్ అయిపోతున్నాం వాళ్ళకంటే. సో ఇప్పుడు రంజాన్ సీజన్ కదా, ధన్విన్కి కూడా రంజాన్ అంటే ఏమంటారు కదా, వాళ్ళ ఆ ఫ్రెండ్స్ ఉన్నారు అన్నట్టు, ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు. సో మేమందరం డిన్నర్ చేసి, ఈ రంజాన్ సీజన్లో చార్మినార్లో చాలా బాగుంటుంది. అంటే నేనైతే అసలు చార్మినార్ హైదరాబాద్లో ఉన్నానే కానీ ఇప్పటివరకు చార్మినార్ దగ్గరికే వెళ్ళలేదు. సర్లే అనేసి మేము వెళ్తున్నాము. మా ఏరియా నుండి జస్ట్ చార్మినార్కి 20 మినిట్సే. డైరెక్ట్గా ఆటో కట్టేసుకుంటే 20 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. ఇంకా మేము అంటే మెయిన్ రోడ్డు దగ్గరికి నడుచుకుంటూ వచ్చేసి ఆటో నార్మల్ షేరింగ్ ఆటోస్ ఉంటాయి కదా, అది ఎక్కి వచ్చాము. అలా కూడా ఒక హాఫ్ అన్ అవర్ అలా పట్టింది. అసలు నిజంగా ఫస్ట్ టైం నేను అసలు నార్మల్ టైంలోనే చార్మినార్ చూడలేదు, హైదరాబాద్లో ఉంది. ఇంకా ఇప్పుడు ఈ రంజాన్ సీజన్లో చూస్తున్నాను. ఆ లైటింగ్స్, ఆ ఏరియా మొత్తము మేము అక్కడికి దిగేసరికి 8:20 అయింది. అదేంటంటే 5 o'clock ఉన్నట్టే ఉన్నది. అసలు నేను అంటే చాలా వీడియోస్ చూశాను, బట్ నిజంగా ఇంత లైటింగ్ ఉంటుంది అనుకున్నాను, కానీ చాలా బాగుంది. ఆ టైంలో చార్మినార్కి వెళ్తే బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే. ఇంకా తనైతే పిల్లలకి అంటే వాళ్ళు ఈవినింగ్ వరకు ఫాస్టింగ్ ఉంటారు కదా, ఏం తినరు కదా. ఇంకా 6 o'clock అవ్వగానే అన్నీ అంటే అంతకుముందు అన్నీ ప్రిపేర్ చేసుకుంటారు. 6 o'clock అవ్వగానే తినేస్తారు కదా. తను తిని మా పిల్లలకి అందరికీ కూడా పట్టుకొని వచ్చింది. అలా వెళ్తుంటే తింటూనే ఉన్నారు అన్నట్టు. ఏదేమైనా మీకు ఎవరికైనా ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారా? మీరు ఎలా ఉంటారో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. వాళ్ళు మంచిగా ఉంటే మంచిగా ఉంటారండి, చాలా బాగుంటాయి. నేను చదువుకునేటప్పుడు ఒక్కరే ఒక ఫ్రెండ్ ఉండే ముస్లిము, ఇంకా మ్యారేజ్ అయిపోయినాక ఇంకా లేరు. మళ్ళీ ఇప్పుడు మా చిన్నోడి ఫ్రెండ్స్ వల్ల మళ్ళీ ఇప్పుడు ఒక 2-3 మెంబర్స్ అయ్యాము. ఇంకా అలా సరదాగా వెళ్ళామా. అసలు నిజంగా చెప్తున్నాను, ఆ లైటింగ్సే కానీ అక్కడ ఉన్నవి ఎక్స్పెషల్లీ బాగా అంటే ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, నెక్లెస్ అలా బాగా ఇష్టపడే వాళ్ళైతే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి తీసుకోవాలి. నాకు తెలిసి అందరూ తీసుకుంటారు, బట్ నేను ఏమి ఇష్టపడను, నేను పెట్టుకోను అన్నట్టు. ఎక్స్పెషల్లీ కాస్మెటిక్స్ కూడా లిప్స్టిక్, కాంపౌండ్ అలాంటి ఫేస్ కూడా చాలా ఉన్నాయి. నాకు తెలిసి నేను అవి తీసుకోను కాబట్టి వాటి రేటు కూడా నేను అడగడానికి ట్రై చేయలే. నేను పెట్టుకోను లిప్స్టిక్ పెట్టుకోవడము, అంటే బ్యాంగిల్స్ అంటే మట్టి గాజులు తీసుకుందాం అనుకున్నా, కానీ అలా అన్నీ చూస్తూ ముందరకే పోయి ఇంకా నేను తీసుకోవాలనుకుంది కూడా మర్చిపోయాను. ఎక్స్పెషల్లీ నెక్ సెట్స్ అయితే చాలా బాగున్నాయి, అండ్ షూస్, స్లిప్పర్స్ ఇవి కూడా బాగున్నాయి. తను రెగ్యులర్గా వెళ్తూ ఉంటుంది కాబట్టి నాతో వచ్చిన తను చెప్పుండే అన్నట్టు, ఈరోజు కొంచెం ఎప్పుడైనా రంజాన్ సీజన్లో రేటు ఎక్కువ ఉంటుంది నార్మల్ టైం కన్నా అని. చార్మినార్కి ఎవరైనా వస్తే ఖచ్చితంగా నిమ్రహ ఇక్కడ బ్యాక్ సైడ్ అండి. చార్మినార్ 4 సైడ్స్ ఉంటాయి కదా, మొత్తం చార్మినార్ బ్యాక్ సైడ్కి నిమ్రహ అనేది టీజీ ఉంటుంది. 25 రూపీస్ 1 బాగుంటుంది. ఇక్కడ ఇది ఫేమస్, తాగుదామని ఉండే. నేను ఎప్పుడు రెగ్యులర్గా తాగను, బట్ ఫేమస్ అనే ప్లేస్లో మాత్రం తాగడానికి ట్రై చేశాను. నిజంగా చాలా బాగుంది. నాకు టీ ఎక్కువ స్వీట్గా ఉండొద్దు, మంచి ఫ్లేవర్ స్మెల్ రావాలి. అసలు లిటరల్లీ చెప్తున్నాను, నాకైతే టీ టేస్ట్ అయితే సూపర్గా నచ్చింది. 25 రూపీస్ వర్త్ అనిపించింది. ఇంకా ఈ చెప్పులు, బ్యాగ్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి. నాకు చార్మినార్ మొత్తం అంతా తిరిగి చూసిన తర్వాతకి నాకు నెక్ సెట్స్ బాగా నచ్చినాయి. ఎవరైనా నెక్ సెట్స్, ఇయర్ రింగ్స్ ఇలా పెట్టేవాళ్ళు ఉంటే ఖచ్చితంగా చార్మినార్కి వచ్చి తీసేసుకోండి. నేను పెట్టను, నేను వాడను, నా దగ్గర ఉండవు, నేను కొనను కాబట్టి ఏం తీసుకోలే. పిల్లలకు కావాల్సినవి కొన్ని షూస్, చెప్పలు, ఇంక ఇక్కడ షార్ట్స్ కూడా చాలా రీజనబుల్గా, అంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉంటాయంట, నార్మల్ టైంలో ఇంకా తక్కువ ఉంటాయంట. 100 రూపీస్కి అలా కూడా ఇస్తారంట. ఇప్పుడు ఒకటి 150 ఉన్నా కానీ క్వాలిటీ బాగుంది. నెక్స్ట్ ఇంకా మేము ఫుడ్ స్టాల్ సైడ్ వెళ్ళలేదండి, మొత్తం షాపింగ్స్ ఉంటాయి కదా చార్మినారు, అక్కడికే వచ్చాము. అక్కడ తిరిగేసరికి మాకు ఆల్మోస్ట్ 2 hours అలా పెట్టింది. నెక్స్ట్ డే ఇంకా పిల్లలకి స్కూల్ ఉంది, అండ్ ఫుడ్ స్టాల్ దగ్గర నెక్స్ట్ ఈ రంజాన్ సీజన్ అయిపోయేసరికి ఇంకోసారి వెళ్దాంలే అనుకున్నాము. ఇంకా అందులో ఒకటి మేము తినేసి వచ్చాము, అంటే హస్బెండ్స్ లేకుండా వచ్చాము కాబట్టి ఈ టైంలో కొంచెం క్రౌడ్గా ఉంటుంది. అండ్ ఇంకా అక్కడ మైక్లో చెప్తూనే ఉన్నారు, మీ గోల్డ్, మీ జ్యువెలరీ, మీ మనీ మీరే రెస్పాన్సిబిలిటీ అని. నేనైతే చున్నీ మొత్తం నెక్కకు చుట్టే
పెట్టేసుకున్నాను. క్రౌడ్ ఎక్కువ ఉంది, ఏం చెప్పలేము. ఇంకా పిల్లలకైతే స్వీట్ కార్న్ ఒక్కటి ఇప్పించాము. ఇక్కడ ఫ్లవర్ వాజ్ చాలా ఉన్నాయండి, కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకి బోలెడు ఉన్నాయి. నేను ఫస్ట్ టైం వచ్చినా కూడా మంచి ఫీలింగ్ ఉంది. దగ్గరుండి అన్నీ చూపించింది. తెలిసిన వాళ్ళతో వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళినా తెలిసిన వాళ్ళతో వెళ్తే బాగుంటుంది. ఎస్పెషల్లీ ఫ్రెండ్స్తో వెళ్తే ఇంకా బాగుంది. నేను ఎప్పుడు కూడా ఇలా వెళ్ళలేదు మా హస్బెండ్తో తప్ప. బట్ కొంచెం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంది, మన కోసం మనం టైం స్పెండ్ చేసుకున్నట్టుంది. అండ్ ఇక్కడ బ్యాంగిల్స్ కూడా అక్కడనే కూర్చొని రెడీ చేస్తారు. అది నెక్స్ట్ టైం హస్బెండ్తో వచ్చినప్పుడు అన్నీ ఒకసారి చూద్దాం అన్నట్టుగా వచ్చాను. మళ్ళీ ఇంకోసారి వచ్చినప్పుడు క్లియర్గా షాపింగ్ చేసుకోవాలి మరి.